అబ్బాయి బాబు, అందరు రెడీ అయిపోయినట్టున్నారు, నేనే లేటా? అబ్బాయి బాబు, ఈ పంచిగట్లో భలే ఉన్నావు బాబు. అవును బ్రో, వర్ధన్ ఫ్యామిలీ రాయల్టీ కనిపిస్తోంది. సూపర్ బ్రో. థ్యాంక్ యూ. మీరు కూడా డాషింగ్గా ఉన్నారు. మావయ్య, నువ్వైతే మహాకు కూడా కాంపిటీషన్ ఇస్తున్నావు. అవును, ఇంతకీ నాన్నెక్కడా? ఐ మీన్ శంకర్ గారు ఎక్కడా అని. చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది సంక్రాంతి గెటప్? నో వర్డ్స్, అంతే. అచ్చమైన తెలుగుదనం పంచకట్లో కదలొచ్చినట్టుంది సార్. అన్నయ్య, నీ వల్ల పంచకట్టుకే అందం వచ్చింది. నువ్వు మా అందరినీ డామినేట్ చేస్తావని తెలుసు గాని మరీ ఇంతలా చేస్తావు అనుకోలేదన్నయ్య. అంటే శంకర్ గడంటే ఈ మాత్రం ఉండాలి కదా తమ్ముడు. అవును, ఇంతకీ జెండే గారు ఇక్కడ? ఇవాళ ఆయన పంచకట్టుతో రాలేదనుకో, ఆయనతో నేను మాట్లాడని చెప్పా. వస్తున్నాను శంకర్, నేను రెడీ. చెప్తే వినలేదు. ఇప్పుడు హ్యాపీనా శంకర్? హ్యాపీ ఏంటి సార్, డబుల్ హ్యాపీ. అసలు మిమ్మల్ని గెటప్ లో చూస్తుంటే ఈ ఊరికే పెద్ద మనిషిలా ఉన్నారు. థ్యాంక్ యూ. అవును సార్, పంచకట్లో మీరు భలే ఉన్నారు. ఈ ఊరికే పెదరాయిలో ఉన్నాడు ఆయన. నేనేమో గాని శంకర్ మాత్రం సోగ్గాళ్ళ భలే ఉన్నాడు. ఇదిగో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది సార్. అంతేకాదు వాసివాడ తస్సది అనేలా ఉన్నాడు. ఒక్క నిమిషం ఉండండి. శంకర్, వాసివాడి తస్సదియా. అవును, అది సరే గాని మనమందరం రెడీ అయ్యాం. ఇంతకీ లేడీసు రవి ఎక్కడా? మేమిక్కడున్నాం. వారి మేమైతే రెడీ. గౌరీ గారే అనుకున్నాను. గౌరీ గారి చెల్లెళ్ళు కూడా మహాలక్ష్మిలా ఉన్నారు. ఒకళ్ళేమో ధనలక్ష్మి, ఇంకొకళ్ళేమో ధైర్యలక్ష్మి. అవునింతకీ ఆదిలక్ష్మి గారెక్కడా? అక్క రెడీ అవుతుంది, వచ్చేస్తుంది.
అందరూ పంచకట్టులో చాలా బాగున్నారు. ఫ్రెండ్, అందరికంటే నువ్వే హైలైట్. చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు. అవునక్కి, నిన్ను చూస్తే ఏంటో తెలియదు గాని మనసంతా తేలికైపోతుంది. ఏదేమైనా మన రవి అదృష్టవంతుడు. ఎందుకంటే నీలాంటి భార్య దొరికినందుకు. అదృష్టం నాది. రవి లాంటి అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం. ఇంతకన్నా ఇంకేం కావాలి? వా, చూడు రవి, మావయ్య కూడా ఎంచక్క పంచ కట్టుకున్నారు. నువ్వు కూడా పంచ కట్టుకోవాల్సింది. నాకు అలాంటివి నచ్చవని తెలియదా నీకు? ఆ, మళ్ళీ ఎందుకు అడుగుతావు? నచ్చవు అంటే ఏంట్రా అర్థం? ఆ పండగ అంటే అందరూ సంప్రదాయబద్ధంగా పద్ధతిగా రెడీ అవ్వడం ఏం తప్పు కాదు. అయినా అక్కి ఏది అడిగినా నువ్వు చెయ్యాలి. వదిలేండి మావయ్య, ఇష్టం లేని పని ఎవరితోనూ చేయించకూడదు. ఆ, సరే సరే. అన్నయ్య, నీకు పెళ్లి కల వచ్చేసింది. ఇంతకీ నీ పెళ్లి కూతురు ఎక్కడా? ఏంటి మాయా, నువ్వు సారీ కట్టుకోలేదా? లేదు, ఏ, కట్టుకోవడం రాదా? నేను హెల్ప్ చేసేదాన్ని కదా. అదేం లేదు. నాకు సారీ కంఫర్ట్గా అనిపించదు, అందుకే కట్టుకోలేదు. చూసావా, కంఫర్ట్ ముఖ్యం అంతే. ఏంట్రా కంఫర్ట్? ఆ? ఏంటి కంఫర్ట్? సంప్రదాయానికి విలువ ఇవ్వకపోవటం కంఫర్ట్ అనిపించుకోదు. అయినా నువ్వేదో పెద్ద ఫారెన్లో పుట్టి పెరిగినట్టు మాట్లాడతావేంటి? ముందు ఆ బిల్డప్లు తగ్గించు. బాబాయ్, పండగ పూట కూడా కోపాలెందుకు? కూల్గా ఉండు. ఆ, అవును, అందరం సెల్ఫీ తీసుకుందాం. సెల్ఫీయే కదా, తీసుకుందాం. ఇంతకీ మన గౌరీ గారు ఎక్కడా? ఏమండవి గౌరీ గారు, ఈ సంక్రాంతికి వస్తారా లేకపోతే నెక్స్ట్ సంక్రాంతికి వస్తారా? మీకోసం చీర పట్టుకొచ్చాను. కట్టుకుంటే కట్టుకోండి, లేదంటే ఉయ్యాలేసుకుని ఊగండి. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే మాటలు రావట్లేదు గౌరీ గారు, అంత చక్కగా ఉన్నారండి. అయితే నేను దిష్టి తీయించుకోవాల్సిందే. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా కళ్ళు దిష్టి కళ్ళనా? అది కాదు, మీరు నన్ను ఎప్పుడు పొగడరు కదా, అందుకే. అందంగా ఉంటే ఎందుకు పొగడరు? అంటే
ఇప్పటి వరకు ఎప్పుడు నేను అందంగా కనిపించలేదా? ఇప్పుడు నేను ఆ మాట మాట్లాడానా ఆ? చాలు మాట్లాడానా? చాలు 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 ఇద్దరిని వదిలేస్తే ఇలా రోజంతా దెబ్బలాడుకుంటూనే ఉంటారు. టైం అవుతుంది, పదండి గుడికెళ్ళాలి. ఆ, పదండి 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 రండి. పదండి మ్మ్. రండి. పదండి. అమ్మా అయ్యో ఒరే కోట అయ్యో అమ్మా 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 ఒరే కోడిగా ఆయన కట్లు నరకమని నువ్వు చెప్పేవింట్రా అంత క్రమశిక్షణగా నరికేస్తాడేంట్రా ఏంటంటే క్రమశిక్షణగా నరుగుతున్నాడా? ఎక్కువ తక్కువ మాట్లాడారంటే అసలే ఆడి చేతిలో గోటలుంది. మిమ్మల్ని నరికినా నరికేస్తాడు. కామ్గుండండి కాసేపు. ఊరుకోరా ఆడికని సీన్ లేదు. ఆడికని సీన్ లేదా? మంది సొమ్ము తిని బాగా కండబట్టున్నారు. మీది గట్టి పిండం అనుకున్నాను. ఓ మాట్లాడి చెప్పాను అనుకోండి, ఒకే ఏటుతో మిమ్మల్ని నరికిపడి దొరుకుతాడు. ఒరే కోటిగా ఆ ఎద్దు పొడిచిన దానికంటే నీ సన్నాయి నొక్కులే నొప్పుగా ఉన్నారా? దీని బదులు ఆ గోట్ల కింద తలెడితే అయ్యోరా బాబు. ఏయ్, ఆపండి. నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నారు. నోరు జాగ్రత్త. అయినా మీరు పెంచే ఎద్దు మిమ్మల్ని పొడవడం ఏంటి? షేమ్ ఆన్ యూ. శంకర్ ఒకే ఒక రెడ్ క్లాత్తో దాన్ని కంట్రోల్ చేశాడు. సొంత ఎద్దు అయ్యుండి మీరు దాన్ని కంట్రోల్ చేయలేక దాంతో పడిపించుకున్నారు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి మాట్లాడతారా? నా మీదే పంచిలేస్తారా? చంపేస్తా. ఇదిగా సిటీ వెళ్ళా ఈ విలేజ్ వెళ్ళని అంత తేలిగ్గా తీసిపారాయిక. నా సంగతి నీకు పూర్తిగా తెలదా? అవునండి బాబా, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో A1 A+ ఎవడంటే మా అయ్యగారి పేరు చెప్తారండి బాబా. నోరు మీద చేదవా. నిజమేగా? నాకు ఫేవర్గా ఒక్క పని చేయలేకపోయారు, ఒక్కడిని ఓడించలేకపోయారు. A1 A+ కన్నా ఇంకేదన్నా పెద్ద పేరుంటే పెట్టుకో మీ అయ్యగారికి. ఇదిగో రాకేశా, ఆవేశపడిపోతే పనులైపో. నేను ఆల్రెడీ మహత్తరమైన ప్లాన్ ఒకటి వేసి ఉంచాను. ఈ దెబ్బతో ఆ శంకర్ ఒక్కడనే కాదు, హోల్సేల్గా ఫ్యామిలీ మొత్తాన్ని ఎత్తి అవతలాడేయచ్చు. ఏంటా ప్లాను? కబడ్డీ ఆట. కబడ్డీ ఏంటి? ఈ ఆటతో కూడా పండగ పోటీలు జరుగుతుంటాయి. కానీ వాళ్ళకి తెల్లంది ఏంటంటే ఈ కబడ్డీ పోటీలకి ఆరివర్ధన్ ఫ్యామిలీని ఉసుగొలిపి వాళ్ళందరినీ ఆట పేరుతో నలిపి చంపేయాలి. అప్పుడు అప్పుడు నా కసి తీరతే. ప్లాన్ బానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందా? మా ఊళ్ళో ఎవడి మీద ఎవడి కక్ష ఉన్నా ఈ కక్ష అంతా తీర్చుకునేది ఈ కబడ్డీ ఆటలోనేనండి బాబు. రాకేష్, కబడ్డీ కోతకొచ్చే ఒక్కొక్కడిని బిగించి పొట్టడితే ఊపిరాగిపోవాలా? ఎస్, ఈ ప్లాన్ నాకు ఓకే. ఈ కబడ్డీ ఆటని సాకుగా పెట్టుకొని ఆ శంకర్ వాళ్ళందరినీ గ్రౌండ్ లోనే కప్పెట్టేస్తాను. ఆ జట్లో నేను కూడా ఆడతాను. అయ్ బాబాయ్, ఆడతాను. మీరు ఆడతారా? ఈ దెబ్బలతోటే ఓ పాలు బాగా ఆలోచించి చెప్పండి. వాళ్ళని దెబ్బ తీయడానికి ఎన్ని దెబ్బలైనా అదే మరి భరించి ఆడి ఓడిస్తాను రా. ఆడుదుర్లు ఆడుదుర్లు. గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మనకి ఫేవర్ గా ఉండేలా చూడండి. వాళ్ళందరితో కబడ్డీ ఆడి ఒక్కొక్కడి ఎముకలు విరిగేలా చేస్తాను. ముఖ్యంగా ఆ కొత్త పెళ్లి కొడుక్కి దెబ్బకి సంసారానికి పనికి రాకుండా చేస్తాను. దొరికిన వాణ్ణి దొరికినట్టు కాళ్ళు చేతులు విరిచేస్తాను. కబడ్డీ 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 కబడ్డీ. అంటే ఇదేంటండి ఫుల్ టెంపర్మెంట్ మీద ఉన్నాడా? ఈ రోజు జరగబోయే కబడ్డీ పోటీల్లో ఏం ఘోరాలు జరుగుతాయి ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుందండి. అయోధ్యాపురం సంక్రాంతి సంబరాలకి స్వాగతం సుస్వాగతం. సంబరాల్లో ఇది రెండో రోజు. ఈ రోజు మొదట ఆడాళ్ళకి మగాళ్ళకి మధ్య టగ్ ఆఫ్ వార్, అంటే తాడుకి ఒకవైపు మగవాళ్ళు,
మరోవైపు ఆడవాళ్ళు. ఎవరైతే బలంగా లాగి అవతల వాళ్ళని పడేస్తారో వాళ్ళే విజేతలు. గౌరీ గారు, తాడిని గట్టిగా పట్టుకోండి. మరీ సుకుమారంగా పట్టుకున్నారనుకోండి ఎల్లకిలా పడతారు. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు శంకర్ గారు. నేను గట్టిగానే పట్టుకుంటానులే గాని మీరు కుదురుగా నిలబడండి. నా ఫోర్స్కి గాల్లో ఎగిరిపోతారు. శ్రావణి గారు, ఎండకి మీ మేకప్ పోతుందేమో చూసుకోండి. హలో మిస్టర్, మా ఆడవాళ్ళంతా కలిసి మీకు చెమటలు పట్టిస్తాం. మీరు బిక్క మొహాలు వేసుకుంటారు చూడండి. అయితే సాఫ్ట్ డ్రింక్ తీసుకోవాల్సిందే. సంధ్య గారు, లైన్లో లాస్ట్లో నిలబడితే బెటర్. పడే టైంకి పక్కకు పారిపోవచ్చు. అవునా? మీరే వెళ్ళి లాస్ట్ లో నిలబడండి. వరుస పెట్టి కింద పడినా దెబ్బలు తగలకుండా ఉంటాయి. అమ్మాయిలంతా తెగ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. తీరా ఓడిపోయాక మీరంతా ఏడుస్తూ కూర్చుంటారేమో. మేమేడిస్తే మీరే దగ్గరుండి ఓదారుద్దుర్లే, కానీ మీరేడిస్తే మేం ఖచ్చితంగా ఎక్కిరిస్తాం. మాయా, నీకు ఈ గేమ్స్ అన్ని అలవాట్లేవు కదా. ఓడిపోతే ఫీల్ అవుతావు. డ్రాప్ అయిపోవచ్చు కదా. వాట్ అబ్బాయి, ఓడిపోతావని భయపడుతున్నావా? నన్ను క్విట్ అవ్వమంటున్నావు? ఇదిగో అమ్మాయిలు అబ్బాయిలు, సవాళ్ళు విసురుకుంది చాలు. మీరు ముందు ఆట మొదలు పెట్టండి. రెడీ? రెడీ. తాడు తీసుకోండి. రెడీ? 3, 2, 1 గో! పెద్దడా, అన్నయ్య, ఏమో అనుకున్నాను కానీ వీళ్ళేంట్రా ఇంత స్ట్రాంగ్ గా లాగుతున్నారు? ఉమెన్ స్ట్రెంత్ అంటే ఇదేనేమో అన్నయ్య. అయిపోయి ఏంటి శంకర్ గారు, మిడిల్ డ్రాప్ అవుతారా? నో వే. కావాలంటే మీరే మిడిల్ డ్రాప్ అవ్వండి. పడిపోతే పరువు పోతుంది. రే చిన్నోడా, శ్రావణిని చూసావా ఎంత ఫోర్స్ గా లాగుతుందో? శ్రావణిని పక్కన పెట్టు, ఆ సంధ్యను చూడు. తన హైట్ కి తన స్ట్రెంత్ కి అసలు ఏమైనా సంబంధం ఉందా? పట్టు లాగుతుంది. వామ్మో, వీళ్ళేంటి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు? మాయా, ఎండకి డిహైడ్రేట్ అవుతాయేమో, కొంచెం జాగ్రత్త. నో బే, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. 1-2 సార్లు లాగితే పడిపోతా అనుకుంటే వీళ్ళేంటి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు? ఏంటి హస్బెండ్ గారు, మా లేడీస్ పవర్ చూసి షాక్ అయ్యారా? నో, నెవర్. యాదగిరి, ఆడవాళ్ళు కూడా అంత గట్టిగా లాగుతున్నారు? సార్ సార్, ఆ అబ్బాయిలు ఓడిపోయేలా ఉన్నారండి.